2 వారాల నుండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. చూడండి, 6 వచనాలు ధ్యానించాం 2 వారాల్లో. ధ్యానించిన వాక్యంలో ఏంటి ముఖ్య విషయం అంటే, అందరూ చెప్పండి, యేసుక్రీస్తు నాకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అదే మనం సాధించే వాక్యం. ఎవరు మనసు ఉండాలంటే మనకి యేసు ప్రభు మనసు ఉండాలంటే. ఎందుకంటే ఆయన ప్రియ భక్తులము, ప్రభు శిష్యులము, ఆయన పిల్లలము కనుక ఆయన మనసు ఉండాలి. కుటుంబాల్లో పిల్లలకు తల్లిదండ్రులు చక్కని మాటలు ఒక క్రమశిక్షణ నేర్పిస్తారు. ఆ క్రమశిక్షణలో వారు పయనించినప్పుడు ఆ పిల్లల ప్రవర్తన బట్టి సేమ్ వాళ్ళ డాడీ దగ్గర మాట్లాడతాడండి, సేమ్ వాళ్ళ డాడీ దగ్గర మనసండి, సేమ్ వాళ్ళ డాడీ దగ్గర ప్రేమ అంటే అంటుంటారు. అలాగే ఆడపిల్లలు అయితే సేమ్ వాళ్ళ అమ్మాయినండి, వాళ్ళ మాట్లాడినట్టు ఉండదండి, వాళ్ళ అమ్మాయి ప్రేమేనండి, వాళ్ళ మంచితనం అంటే అంటుంటారు కదా. అది భౌతికంగా. మరి దేవుని పిల్లలు కదా, ఎవరి మనసు ఉండాలి? యేసు ప్రభు మనసు ఉండాలి. కనుక ఆ విషయాలు ఇప్పుడు మనము 7, 8, 11 వచనాలు ధ్యానంగా ఉంటాయి. 11 వచనాలు ఏమున్నాయి? 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 7 నుండి 11 వచనాలు. దాసుని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అదే ఆయన మనసు. ఒకసారి ఈ 2 ఒకసారి ధ్యానిద్దాం. ముందు విధేయత, దేవునికి విధేయత చూపడండి. మానవుడు వచ్చాడు కదా, దేవుడు ఉన్నాడని, పరలోకంలో ఉన్నాడని, ఆయన తండ్రి అని, నేను ఆయన కుమారుడు వచ్చానని విధేయత చూపడట. ఇప్పుడు మనకే ఉండాలి, విధేయత ఉండాలా, గర్వం ఉండాలా? విధేయత ఉండాలా, తిరుగుబాటు ఉండాలా? విధేయత ఉండాలి. అంటే ఎక్కడ నేర్చుకోవాలి? ప్రభు దగ్గర నేర్చుకోవాలి. కనుక ఈ వాక్యంలో దాసుని స్వరూపము ధరించుకొని తను తాను తగ్గించుకొని యేసుక్రీస్తు దాసుని స్వరూపం ధరించుకొని తను తాను తగ్గించుకున్న విషయానికి సంబంధించిన వాక్య భాగాలు కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు దాసుని స్వరూపాన్ని ధరించి తను తాను తగ్గించుకున్న విషయాలకి సంబంధించిన వాక్యాలు కొన్ని చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 24-27 వరకు చదవండి. మార్కు సువార్త 13:24-27. ఆ దినములలో ఆ శ్రమ తీరిన
తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడు. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతో మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి ఆకాశమంతయు భూమంతయు మొదలుకొని ఆకాశము భూమంతయు మొదలుకొని అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశాంతం వరకు తాను ఏర్పరచుకునే వారిని పోగు చేయొచ్చు. అంజూరపు చెట్టు చూచి చాలా ఇప్పుడు ఇక్కడ యేసుప్రభువు ఏమన్నారంటే సృష్టి నాశనం గురించి చెప్తారు. సృష్టి నాశనం అయిపోతే భూమి మీద ఉన్న ఆకాశంలో అందరూ భూమి చేసి ఆయన ఎదురు నిలబెడతాడు అని శిష్యులకు చెప్తాడు. అప్పుడు ఆయన వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా ఈ ఎప్పుడు జరుగుతాయని అడిగారు. ఎప్పుడు జరుగుతాయి ఇలా చెప్తారు కదా, సృష్టి అర్థమైపోద్దని అని అంటే ఆయన ఏం చెప్పారు తెలుసండి? 32వ వచనం, ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఎలా తగ్గించుకుని చూడండి. ఆయన నేను ఎరగను, నేను కూడా ఎరగను, విషయం చెప్పాను తప్ప అది ఎప్పుడు జరుగుతుందో నాకు కూడా తండ్రికే తెలుసని అలా తగ్గించుకుని కార్యం చేసేవాడు ఆయనే, ఆయనే. కానీ ఎవరు పెడతాడు? ఆయన తండ్రినే పెడతాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడో, ఎంత వ్యతిరేకత కలుగున్నాడో ఈ వాక్యంలో. సృష్టి అంతం చెప్పినప్పుడు ఆయనే, సృష్టి అంతం చేసేవాడు ఆయనే, రెండోసారి వచ్చేవాడు ఆయనే. కానీ నాకు తెలియదు, తండ్రికి తెలుసు అన్నాడు. అలాగే విధేయత తగ్గింపు కలిగి ఉండాలన్నమాట. మనం దేవుడికి పెట్టాలన్నీ. ఎవరు పెట్టాలండి? దేవుడికి పెట్టాలి. అన్నీ కూడా మన విషయాలన్నీ కూడా మనం గొప్ప చెప్పుకోకూడదు అనే విషయాన్ని ఇక్కడ తగ్గింపు, విధేయత, ఏమండి తర్వాత తను తాను తగ్గించుకొని దాసుడిగా మాట్లాడతాడు. నాకు తెలీదు, ఎవరికి తెలుసు. ఆ తగ్గింపు మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని చూసాం, ఒక విషయం చూసాం. లోకాసు సువార్త 5వ అధ్యాయము 2వ అధ్యాయము 51, 52. లోకాసు సువార్త 2వ అధ్యాయము తగ్గింపు, విధేయత. లోక 2:51-52. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికంటే శరీర సంబంధమైన తల్లిదండ్రులు లోబడ్డాడంటే, తల్లిదండ్రులు లోబడి బ్రతికాడంటే ఆయన. ఈవేళ లోకానికి యేసు ప్రభు ఏం చెప్తాడంటే, తల్లిదండ్రులు లోబడి బ్రతకండి, తల్లిదండ్రులకు లోబడి బ్రతకండి, వారి మాట వినండి, వారిని ప్రేమించండి, వారికి సేవ చేయండి అని విధేయతను నేర్పిస్తున్నాడు ఆయన. ఏమండి? నేర్పించాడు, ఆయన ఆచరించి నేర్పించాడండి. విధేయత కలిగిన వాడమే తల్లిదండ్రులు విధేయత ఇవ్వాలని ఆయన చేసి ఆచరించి విధేయుడి 30 సంవత్సరాలండి తల్లిదండ్రులు సేవ చేశాడు. ఆయన తండ్రి సరైన తండ్రి వంట వేస్తాడండి. ఆ వంట వేస్తుంది ఆయన సాయం చేశాడండి, తండ్రికి సాయం చేశాడు. ఆయనకు ఒక పేరు ఉందండి, ఆ వంటవారి కుమారుడు కదా అన్నాడు. ఏ కుమారుడు? దేవుని కుమారుడిని, ఆ వంటవారి కుమారుడు కదా అన్నాడు. అని 30 సంవత్సరాల వరకు కూడా
ఆయన సేవకు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు లోబడి ఉన్నాడు. ఆయన విధేయత మనకి కనపడుతుంది. తర్వాత ఇంకొక మాట చెప్పారు ఆయన గురించి 52. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రపరుచుకునేను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును ఇక్కడ ఎలా తగ్గిపోతున్నాడు. ఎక్కడ ఎవరి దయంటే యేసుప్రభుకి మనుషుల దయట దేవుని దయట. మరి ఇప్పుడు ఆయనకే మనుషుల దయ దేవుని దయ కావాలంటే మరి మనకు వద్దే దేవుని దయ మనుషుల దయ ఎవరు మనకు వద్దంటే మరి మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన ఇరుగు పొరుగుల్ని ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదండి. మనుషులు సహకారం కావాలి మనకి, మనుషులు దయ కావాలి మనకి. ఎవరు కావాలండి? మనుషులు దయ కావాలి, దేవుని దయ కావాలి. ఆ విధంగా తగ్గించుకొని ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన విషయంలో ఇంకా కొంచెం చూద్దాం కొన్ని విషయాలు. రోమపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు. రోమపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాల్లో శరీరం నచ్చనప్పుగా ఆత్మననుసరించి నడుచుకుంటున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి. ఏమంటే దేవుడు తండ్రి కుమారుడు బదలము చూద్దాం. తండ్రి కుమారుడు ఉన్నారు కదా. దేవుడు తండ్రి అన్నాడంట, నువ్వు మన భూలోకానికి వెళ్ళాలి. భూలోకానికి పాపంతో నిండిపోయిన మానవుల యొక్క రక్త మాంసాలు ధరించి పాపుల మధ్య పాపం భరించేవాడుగా వెళ్ళాలి. పాపుల మధ్యకి పాపాన్ని భరించేవాడుగా వెళ్ళాలి అన్నప్పుడు చదవండి. పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి మరి శిక్షించబడదు. మరి నీకు శిక్ష వేస్తాను. పాపులందరూ పాపం నీ మీద వేసి ఆ పాపానికి క్షమాపణగా నీకు శిక్ష వేస్తాను, మరణ శిక్ష వేస్తాను, శిలువ వేస్తాను, వెళ్తావా అంటే తండ్రి విధేయత చూపి వెళ్తానన్నాడంట. వచ్చాడండి శరీరధారిగా. మనకు శిక్ష అనిపించింది, విధేయత అనే విషయాన్ని చూసినాడు. ఎలా వచ్చాడండి ఆయన? మళ్ళా యోహాను సువార్త 1:29లో ఈ రోమపత్రిక 3-4 వచ్చిన అర్థం ఏంటంటే ఎలా వచ్చాడు ఆయన? మరునాడు యెహోవా యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని అలా వచ్చాడండి. అలాగే వెళ్ళమన్నాడు ఆయన. తండ్రి అలా కుమారుడిని వెళ్ళమన్నారు. ఇదిగో ఈ యోహాను చెప్తున్నాడు. ఈయన ఎవరు? యేసుప్రభు అని. యేసుప్రభు యోహాను దగ్గరికి వచ్చాడట. ఆయన చూపించి శిష్యులు చెప్తున్నాడా? యోహాను శిష్యులు ఏమని? ఇదిగో ఈయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎంత తగ్గించుకున్నట్లు మన ప్రభు మన కొరకు తగ్గింపు, విధేయత, వినయము. మన భాగం ఏంటంటే అందరూ చెప్పండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటాడు. ఆయన ఎలా వచ్చాడండి? ఎంత తగ్గిపోతున్నాడు. లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. లోకం ప్రతి మానవుడి పాపం ఆయన మీద పడదు, ఆయన మీద చేసుకున్నారండి. 36 వచనం. 36 అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల. అది ఒకే అధ్యాయం 2 సార్లు చెప్పారండి. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. మనకు బలియాగామనకు వచ్చాడు, బలియాగామనకు వచ్చాడని చెప్పి అక్కడ మళ్ళా ఒకసారి
జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత యోహాను 13వ అధ్యాయము 1-7 చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వారే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించింది. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను గనుక. ఇక్కడ శిష్యులు ఇప్పుడు కూర్చున్నాం కదండి, ఈ రొట్టె విరిచిన కూర్చున్నట్టు ఈ కార్యక్రమాన్ని ఆయన యెరూషలేములో మేడగదిలో ప్రారంభించారు. యెరూషలేములో సియోను కొండ మీద, ఎక్కడంటే యెరూషలేములో సియోను కొండ మీద మేడగది ఉంది. ఆ మేడగదిలో ఆ ప్రభురాత్రి భోజనం చేయడం కూర్చుని శిష్యులతో మాట్లాడుతూ వారికి అక్కడ ఏం చేశాడు చూద్దాం ఒకసారి. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు. ఎక్కడి నుంచి వచ్చారండి? దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి యొక్క తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును. ఎవరండి తగ్గింపు చూడండి. ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారండి? ఎవరండి శిష్యుల మానవుడు పాదాలు కడుగుతున్నాడు. ఎవరైనా పాదములు కడిగి తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. పాదాలు కడిగి తుడుస్తున్నాడు. మళ్ళా పాదాలు కడిగి తుడుస్తున్నాడు. ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చి వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు. ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడిగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ఎంత వచ్చారు? ఓకే. అదే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎవరు పాదాలు కడుగుతున్నారు చూడండి. పాదాలు కడిగి తుడుస్తారండి. 11 మంది శిష్యులు పాదాలు కడిగేశారండి. ఆఖరికి పేతురు దగ్గరికి వచ్చారంట. పేతురు దగ్గర వచ్చి పాదాలు ఇలా టేబుల్ మీద కూర్చున్నారు భోజనం చేయని వాళ్ళు. ఏమండి ఈయనేమో ఆ కాళ్ళ దగ్గర కూర్చున్నాడండి. యేసుప్రభు వారు శిష్యులు కాళ్ళ దగ్గర కూర్చుని ఆయన కాళ్ళు చేతులు తీసుకుని పళ్ళులో పెట్టుకుని కడిగి మళ్ళా పాదాలు తుడిచి వాడు మళ్ళా ప్రక్కన పెడుతున్నాడు. ఆయన ఎవరండి? అయినా ఎవరు కాళ్ళు కడుగుతాడండి? ఏ విధంగా తగ్గించుకున్నాడు ఆయన. అందుకే ఈ వాక్యంలో మనకి క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును విధేయత ప్రేమ. ఆ ప్రేమలో ఏ కార్యాలు ఎలా ఉంటాయి అంటే తగ్గించుకునే కార్యాలు ఉంటాయి, హెచ్చరించుకునే కార్యాలు ఉండవని చెప్పి దాని తగ్గింపు చూసినప్పుడు ఈ విషయమై ఈ యొక్క సమయము ఆ శిష్యుల పాదాలు కడిగిన సమయం ఇంకా చాలా మాదిరికరమైన సంగతి మన క్రైస్తవ లోకాలు చాలా మాదిరికరమైన. ఏ క్షణాన్న కూడా మనం హెచ్చించుకునే వారిని కాకూడదని ఆయన ఇన్ని కార్యాలు తగ్గించుకునే కార్యాలు చేసి
ఆయన మాదిరి చూపించారండి. మనం మాదిరి కలిగి ఉండాలి, మాదిరి నేర్చుకోవాలి, ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఎవరి దగ్గర? మన ప్రభు దగ్గర నేర్చుకోవాలి అనే విషయం మనం చూస్తున్నాం. ఆయన మరి ముందేం చూసాడు? గొర్రె పిల్లగా అన్నాం కదా. ఎలాగంటే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2:24 అందరూ చెప్తామండి వాక్యం. అంత చూడండి, పైకి చేయండి. మనము అందరూ చెప్పాలి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మన పాపములు శిలువ మ్రాను మీద వేసుకుని ఆ పాప భారాన్నంతా మోసుకెళ్ళాడండి. మరి గొరిపిల్ల బలయ్యాడు. మన పాపాలన్నీ శిలువ మీద ఆ పాప భారం అంతా మనం మోసుకుని వెళ్ళాడని చెప్పి అంతగా తగ్గించుకున్నారని చెప్పి ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకా తగ్గించుకున్నారు చూద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 2 కొరింథీ 8:9 ఆయన ప్రేమ చూడండి అన్నారు కదా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు. ఆయన ఎవరండి? ధనవంతుడు, సృష్టికర్త కదా. అంటే అక్కడ అర్థం, ఆయన సృష్టికర్త అయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన దరిద్రుడిగా వచ్చాడు. మీ వరకు దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన ఎలా వచ్చాడు లోకానికి? ఎలా వచ్చాడంటే ఏమీ లేదు, రిక్తుడుగా వచ్చాడు. దరిద్రుడు ఆయను అని మాట. దానికి కొన్ని విషయాలు చూద్దామండి. లోకాసు వార్త దరిద్రుడు దరిద్రుడు ఎలాగ అనిపించాడు ఆయన. 2:6-7 లోక 2:6-7 మీకోసం దరిద్రుడు ఆయను. వారక్కడ ఉన్నప్పుడు మీకోసం దరిద్రుడు ఆయన అంటే ఎవరి కోసం అంటే ఇప్పుడు అమ్మా అయ్యా ఎవరి కోసం? అది నా కోసము. ఎవరి కోసం అంటే నా కోసము. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని బొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఏంటండి ఎంత దరిద్రం అనిపించాడు ఆయన. పశువుల తొట్టులో పరుండాడండి. పుట్టిన రోజునే ఆయన పరుండ పెట్టిన స్థలం లేదంట. అంత దరిద్రుడుగా. ఎవరి కొరకు? నా కొరకు. ఎవరి కొరకంటే అది పుట్టినరోజునే ఆయన పరుండ పెట్టి స్థలం లేదంట. మన పిల్లలు ఎక్కడ పుడుతున్నారండి? ఏసీ గదిలో పుట్టినట్టుగా వచ్చేంత ఉయ్యాల కదా. ఆయన ఎక్కడ పడుతున్నాడంట? పరుండ పెట్టి స్థలం లేదంట. దరిద్రుడు ఎన్నో మర్చిపోకండి మాట. ఏమంటే అక్కడ పుట్టినరోజు జరిగే సందర్భం చూస్తున్నాం. ఆయన పరుండ పెట్టి చోటు లేకుండా కారణాన్ని బట్టి పశువుల తోటలో పరుండ పెట్టారంట. ఇంకో కారణం చూద్దాం, ఇంకో సంగతి చూద్దాం. మత్తయి సువార్త 8:19-20 ఇంకో సందర్భం.
అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నవి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో స్థలము లేదు. యేసుప్రభు తలవాల్చుకుని కనపడుకుని చూడలేదంటాడు. ఆయన పుట్టినప్పుడు పరుడు పెట్టడానికి ఏమో చూడలేదంట. ఆయన మామూలు తలవాల్చుకుని కనపడుకుని చూడలేదంట. ఎంత దరిద్రం వచ్చాడు నీకు ఒక నా కొరకు. అంత దరిద్రతను అనుభవించాడు మన కొరకు ఆయన సృష్టికర్త. చూడండి, గొప్ప మాదిరి లోకానికి యేసుప్రభు, గొప్ప మాదిరి ప్రతి మానవుడికి కదండి. మనము హెచ్చించుకుని ఉన్నా కూడా సరిపోకుండా ఇంకా ఏదో ఆసక్తిగా ప్రయాణం చేస్తున్నాం. ఆయన పుట్టినప్పుడు చూడలేదంట. మరి సమాజంలో సేవ చేసినప్పుడు కూడా పడుకున్న చోటు లేదన్నాడు ఆయన. ఇంకో చోటు చూద్దాం, ఇంకో మాట. మత్తయి 27:57. యేసు శిష్యుడిగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు మన పాపాల కొరకు శిలువ మరణం పొంది శిలువలో వేలాడుతున్నాడు, చనిపోయాడు. శిలువ మరణం పొంది శిలువలో వేలాడుతున్నాడు, శవం అయిపోయాడండి. వేలాడుతున్నాడు. ఆయన ఎవరు పట్టించినోడు లేరండి, పారిపోతున్నారు. శిష్యులు పారిపోయారండి. ఒక ఆయన తెగించి, అరిమతయి యోసేపు అని ఆయన తెగించి ఆయన వచ్చాడండి. ఒక ధనవంతుడు సాయంకాలమైన వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి సరిపోయి చాలా సమయం వరకు కూడా ఎవరు పట్టించుకోలేదండి యేసుప్రభుని. యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దగ్గరికి వచ్చాడు. అధికారికి వచ్చాడు ఒక ఆయన. యేసుప్రభు ప్రేమించిన ఆయన శిష్యుల్లో పరంపర ఎవరో. పిలాతు దానిని అతనికి అప్పగించి సేవ తీసుకెళ్ళిపో అన్నాడట. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమున పెద్ద రాయి పొర్లించి. సమాజం చూడలేదండి, ప్రభుని సమాజం చూడలేదండి. సమాజం మనుషులు లేరండి. ఆనందం ఎవరు లేరు? సమాజం మనుషులు లేరు. ఆయన సమాజం చోటు లేదండి. ఈ సమాజం చోటు ఈ వచ్చినటువంటి శిష్యుడు అరిమతయ్య అని ఆయన కాబట్టి తొలిపించి ఉంచుకొని ఆయన సమాధి అంటది. చూసారండి, అంటే ఇశ్రాయేలు ప్రజలు స్థామత బాగుంటే ముందుగానే సమాధి తొలిపించి రెడీగా ఉంచుకుంటారండి. సమాధి ఎవరో మళ్ళీ ఆ కార్యక్రమాలు చేయకూడదని చెప్పి స్థామత వాడు ముందు సమాధి తవ్వుకొని రెడీగా ఉంచుకుంటారు. కొండలో కదా ఆ కొండ తెలిసి సమాధి రెడీ చేసుకుని ఆ రావు రెడీ చేసుకుని ఉంచుకుంటారు అనమాట. అలాగే ఈయన ధనవంతుడు ఇక్కడ మాటగారి ముందుగానే సమాధి రెడీ చేసుకున్నాడు. ఈయన సమాధిలో యేసుప్రభు పెట్టారంట. యోసేపు సమాధిలో యేసుప్రభుని పెట్టారంట. సమాధి చేయడానికి జనం లేరంట. నువ్వు అక్కడే వచ్చాడంట. తర్వాత ఒక గాయం కలిసాడు. ఇద్దరే మోసుకొచ్చి చేశాడు. ఇప్పుడు మన కుటుంబాలు ఎంత పేద కుటుంబం అయినా ఒక అతను చనిపోతే ఎంతమంది వచ్చేదండి కాకుల్లా కాలిపోతారు కదండి. ఆ సమాధికి ఉత్తప్పుడు బాధ్యతపోయినా ఆ చనిపోయేటప్పటికి ఆ కొప్ప గ్రామంతో వచ్చేసి చక్కబెడతారు కదా. మరి యేసుప్రభు ఉన్నారా? లేరు. సమాధి చేసి జనం లేరు, సమాధి స్థలం కూడా లేదు. ఎంత దరిద్రుడిగా వచ్చాడు నీ కొరకు నా
కటిక రాళ్ళలో జీవించి కఠినాత్ములైన మనుషుల మధ్య జీవించి మన కొరకు త్యాగం చేసిన ప్రేమమయుడు మన ప్రభు. ఆ త్యాగము నేర్చుకోవాల్సిన అవసరం మనకే ఉంది. మనం ఏమీ లేదు, మనకు అది లేదు, ఇది లేదు, ఈ చింతకాలం మనకే. మన ప్రభువును సార్ ఆలోచించాలి. ఆయన పుట్టినప్పుడు ఆయన బరువును పెట్టి చూడలేదంట. ఆయన సేవ చేసినప్పుడు ఆయన విశ్రాంతి తీసుకొని చూడలేదంట. చనిపోయినప్పుడు సమాధి చేసి చూడలేదంట. సమాధి చేసి జనమే లేదంట. సమాధి చేసే జనమే లేదంట. అదండి అంత దరిద్రాన్ని సృష్టికర్త నీ కొరకు నా కొరకు ఎప్పుడైనా ఆలోచించావా? నాకేంటనే మాట మాట్లాడతాను తప్ప నా ప్రభు నా కొరకు ఏం చేశాడనే మాట ఆలోచించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకున్నాం. ఇదంతా విధేయత, దేవుని ఆజ్ఞ పాటించే విధేయత. ఒక మానవుడిగా రక్త మాంసాలతో వచ్చి ఒక సామాన్య మనుషుడిగా ఒక దాసుడిగా దీనుడిగా వచ్చి తండ్రి మాట ఎలా లోపడాలి, దేవుని మాటకు ఎలా లోపడాలి, ఏమున్నా లేకపోయినా దేవుని మాటే శిరస వహించాలి. ఎవరి మాట ఉన్నా లేకపోయినా అనే మాటను చాలా స్పష్టంగా నేర్పించారండి మన ప్రభు. ఇప్పుడు కొన్ని మాటలు ఆయన దైవ స్వరూపుడైనా ఎవరైనా ప్రభు ఆయన దైవ స్వరూపుడైనా అవమానం భరించాడు. అవమానం ఎవరి కొరకు? నా కొరకు. అవమానం ఎన్ని అవమానాలు చెప్పి తెలుసండి? ఏ మానవుడు అనుకున్న అవమానాలు అనిపించాడు. ఆయన మగంగా ఉమ్మేసి ఒక సైనికుడు. ఏమండి ఈ ప్రధాన యాజకులు పట్టుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఒక సైనికుడు వాళ్ళు అడిగిన దానికి ఏదో సమాధానం చెప్తారు యేసుప్రభు. ఆ జనాల నుండి బంధించినప్పుడు ఏంటే ప్రధాన యాజకులు ఇలా చెప్తా సమాధానం ఒక్కరు ఎప్పుడు కొట్టాడు యేసుప్రభు ఆడు ఆయన అంటాడు నేను ఏం మాట్లాడాను నాకు కొట్టమంటాడు అంతే. అతి సామాన్యుడిగా నేనేం తప్పుమాడు నాకు కొట్టేవారే అన్నాడు. ఆయన ఉమ్మేశారు, చెప్పగా కొట్టారు, ముసుగేసారు, గుద్దారు, నాకు చెప్పమన్నారు. ఎవరు ఇదంతా ఎందుకంటే ఎవరి కొరకండి? నా కొరకండి, నా పాపం కొరకండి. నన్ను రక్షించి పాపని పరిశుద్ధులు చేసి పరలోకం కూర్చోబెట్టాలండి. పరలోకం దిగొచ్చి ఎక్కడ దిగొచ్చి కనుక తర్వాత ఆయన్ని కక్ష సాధించి అధికారికి అప్పిస్తారండి. కొన్ని వారం చెప్పాను. అప్పగిస్తే ఆ సైనికులకు అప్పగించాడు. ఇంకా సిలువ తోడాతో కొట్టక ముందు, మరణశిక్ష విధించక ముందు వీళ్ళ కక్ష తీరక వీళ్ళంతా కూడా మరి ఏళ్ళు అప్పగించారో ఆ సైనికులకి ఈ టేబుల్ అంతా పెద్ద ఉంటుంది, పెద్ద రాడ్ అంటే ఇంతంత కన్నాలు చేసి ఉంటాయి అన్నమాట. బందిపోటు దొంగల్ని, మనశిక్ష విధించే దొంగల్ని వాళ్ళ కాళ్ళు రెండు కూర్చోబెట్టి కాళ్ళు రెండు అందులో పెట్టి కింద పంటేస్తారండి. అదొక అవమాన సంగతి. ముందుగా అవమానించండి ఎలా చేయాలని ఆ దొంగని, ఆ సైనికుల యొక్క పరిస్థితి అన్నమాట. అలా యేసుప్రభువుని కూడా కూర్చోబెట్టి ఆ రాడు ఉన్నప్పుడు చూపిస్తే నాకు మహా బాధ కలిగేస్తుంది. ఆ రాడు ఉన్నప్పుడు ఆ కాళ్ళు పెట్టి బండేశారండి, అవమానించారు. నువ్వేమో దేవుడికి మాట వాళ్ళు బ్రతికించావు, ఎలా బ్రతికించావు, ఇప్పుడు బయటరా కాళ్ళు ఇడిచి పెట్టుకుంటురా. ఎన్ని అవమానాలు ఎవరి కొరకు? ఒక్క మాట పడలే మనం, ఒక్క మాట చచ్చిపోతాయి. చంపేలాంటే చచ్చిపోవాలి అరే అవునమ్మా. జీవితకాలం కొనుక్కుంటుంటాం. అదే మాట చెప్పండి. ఆయన దైవ స్వరూపై అయినా అవమానం, శోధనలు, బలహీనతతో కూడిన మానవ స్వభావాన్ని ధరించి విధేయుడై తను తాను తగ్గించుకొని పాపం లేని వాడుగా
జీవించాడు. ఏమండి, ఏమున్నా లేకపోయినా మనం ఎలా జీవించాలో చెప్తారనమాట. ఒకవేళ అన్నీ ఉన్నా ఏమి లేకపోయినా నువ్వు ఎలా ఉండాలంటే తను తాను తగ్గించుకోవాలి, పాపము లేని వారుగా జీవించాలి. ఎలా జీవించాలంటే పాపము లేని వారుగా జీవించాలి. అదే నేర్పడండి. ఇన్ని అవమానాలు, ఇన్ని తిరుగుబాట్లు, ఇన్ని దెబ్బలు, ఇన్ని మరి ఇవన్నీ కూడా మానవ స్వభావంతో రక్తమాంసాలు కలిగిన సామాన్యుడిగా, ఒక దళితుడిగా అన్నీ అనుభవించి అయినా పాపము చేయకుండా నిలబడ్డాడు దేవుని పక్షాన. పాపము చేయలేదని మాట వాడుతున్నాను అక్కడ. మనం అన్నీ ఉన్నా ఏమి లేకపోయినా మనం ఏ విధంగా జీవించాలో ప్రభు నేర్పించారండి. పాపము లేని జీవితం కావాలి దేవుడికి. ఏం కావాలంటే పాపము లేని జీవితం కావాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఎలాగనే ఆయన మనలాగే బలహీనుడిగా ఉన్నాడు. శరీర రక్తమాంసంతో ఉన్నాడంట. మానవుడిగా కన్నీరు ఉందండి, ఏడ్చాడండి ఆయన. లాజరు సామాన్ గురించి, లాజరు కుటుంబం ఏడ్చాడండి ఆయన. కన్నీరు ఉందండి. ఏముంది? కన్నీరు కాచాడు. తర్వాత ఈయన చేసిన సేవ బట్టి అనేక మంది స్త్రీలు వీళ్ళు వెంబడించారండి. అనేక మంది స్త్రీలు వెంబడించారు. ఒక బైబిల్ పండితుడు అన్నాడండి, కొంతమంది అమ్మాయిని ఈయన కోరుకున్నారని కూడా చెప్పాడు ఒక పండితుడు. అయినా లోపడలేదు. అయినా చెప్పండి, అయినా లోపడలేదు. ఒక పండితుడు చెప్పాడు, క్రీస్తుగా ఆయన చాలా బాగా చెప్పాడు. అనేక మంది ఈయన కూడా శిష్యురాలుగా చాలా మంది ఉన్నారండి. అందులో ఈయన మోహించిన వాళ్ళు కూడా ఉన్నారట. అయినా లోపడలేదు. మా అమ్మడి పాపం కదా, మా అమ్మడి ఏంటంటే పాపం. మళ్ళీ చదవండి ఒకసారి ఎప్పుడు రాసిన పత్రిక. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో ఆకలి ఉంది, కన్నీరు ఉంది, ఆహారం తింటున్నాడు. ఈయన 30 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు అండి? అప్పుడు 30 సంవత్సరాలు పెళ్లి వయసు అండి. యేసుప్రభు కాలంలో 30 సంవత్సరాలు పెళ్లి వయసు అండి. ఇప్పుడు 20 సంవత్సరాల పెళ్లి వయసు మగడికి, అమ్మాయికి 18. అప్పుడు యేసుప్రభు కాలం 30 సంవత్సరాలు పెళ్లి వయసు అనమాట. పెళ్లి చేసిన రోజుల్లో ప్రాణం పెట్టాడు మన కొరకు ఆయన. ఆయన పెళ్లి కూతురు వేరే ఉందండి. ఎవరి పెళ్లి కూతురు? సంఘం. ఏంటంటే సంఘం ఆయన పెళ్లి కూతురు. ఆ పెళ్లి కూతురు ప్రాణం పెట్టాడు. కనుక యవన ప్రాయం ఉంది, ఎవరి కన్నీరు ఉంది, ఆకలి ఉంది, సమాజంలో అందరూ చుట్టూ ఉన్నారు, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా దేవుని పక్షాన్ని నిలబడి, దేవునికి భయపడి, ఒక మానవుడిగా, ఒక దీనుడిగా, ఒక విధేయుడిగా, ఒక సామాన్యుడిగా ఆయన పాపం లేకుండా జీవించాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. మనము ఉన్నత స్థితిలో ఉన్నా, దేన స్థితిలో ఉన్నా మనము క్రైస్తవుడిగా పాపము లేకుండా జీవించాలి. ఏం లేకుండా యోహాను సువార్త 8:46. యోహాను 8:46. నా యందు పాపం
లోకమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఆ, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఇలా ఛాలెంజ్ చేశాడండి ఆయన. ఏం చేశాడండి? చాలండి. అమ్మా ఈ మాట చదివి, ఈ మాటలు ఏంటి అర్థం? నా యందు పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరా చెప్పండి అన్నాడు. ఛాలెంజ్ అన్నమాట. ఈవేళ క్రైస్తవుడు సహోదరి సహోదరులు దేవుడిచ్చిన ఉన్నత స్థితి ఉన్నా లేక దేన స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎలా చెప్పగలగాలి? ఎలాగా విజయబాబు ఎలా చెప్పాలి? ఆయన పాపం చెప్పగలరా మీరు? ఏ స్థితిలో ఉన్నా, జనస్థితి ఉంది, సంపన్న స్థితి ఉంటుంది, రెండు ఉంటాయి. ఏ స్థితిలో ఉన్నా క్రైస్తవుడుగా, దేవుని యొక్క ప్రియ బిడ్డగా, ప్రభు శిష్యుడిగా, శిష్యురాలుగా ఈ ఛాలెంజ్ నువ్వు చేయగలవా? చేస్తే అన్ని ఆశీర్వాదాలండి. జీవితంలో తిరిగిలేని ఆశీర్వాదాల గని నువ్వు పొందగలవు. పాపం నాలుగు పాపం జీవించగలవు అని చెప్పగలిగితే, అలా జీవించగలిగితే, ఉన్నది లేదని ఆలోచించకుండా వాక్య ప్రకారం నీ ప్రయాణం చేస్తే, దేవునికి శిరస్సు వంచితే నీ జీవితం ఆశీర్వాదకరమైన జీవితము, యథేచ్ఛగా, ఆరోగ్యకరంగా, క్షేమకరంగా, ధైర్యంగా మన ప్రయాణం పరలోకం సాగుతుందండి. ఎందుకంటే ఉన్నది లేదని మాట ప్రకటించండి, ఉంటుందో లేకపోతుంది. ఆయన దరిద్రుడికి వచ్చాడండి, అది జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా వచ్చాడండి? దరిద్రత అనే మాట చాలా ఘోరమైన మాట అండి. లోకంలో ఏ మానవుడు అనుభవించి దరిద్రత ఆయన అనుభవించాడని మనం వాక్య ప్రకారం చూసామండి. ఉన్నది లేదని ఆలోచన లేకుండా ఆ రెండు విషయాలు ప్రక్కన పెట్టి మనసులో తీసివేసి నువ్వు వాక్య ప్రకారం ప్రయాణం చేస్తే నువ్వు పాపం లేనివాడుగా, పాపం లేని దాన్ని జీవిస్తావు. నీ జీవితము విజయ పథంలో నడుస్తుంది. ఈ లోకంలో ప్రతి ప్రార్థనకి సమాధానం ఉంటుంది. నీ ప్రయాణము ఒక్క అడుగు పరలోకానికి వెళ్తుంది. పరలోకము బంగారు పట్టణం సంపాదించుకుంటావు. కావాలండి. కనుక ఆయన గురించి ఇన్ని విషయాలు మనం 2 వచనాల్లో చూసామండి. ఇప్పుడు 9 నుంచి 11 చూద్దాం. ఫిలిప్పీ 9, 2:9 నుంచి 11 చదవండి. 2 వచనాల ద్వారా ధ్యానించమ్మా. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమును రొంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటే పైనామము ఆయనకు అనుగ్రహించెను. విధేయత కలిగిన జీవితము, దేవునికి విధేయత కలిగిన జీవితము. యేసుప్రభు శరీరధారణ యేసుప్రభు ఏమైనాడంటే అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడ్డాడు. నువ్వు దేవునికి విధేయత కలిగి ఏమండి తగ్గించుకుని నువ్వు జీవించినట్లయితే నీ యొక్క జీవితం హెచ్చించబడుతుంది, హెచ్చుగా ఉంటుంది, ఆశీర్వాదంగా ఉంటుంది, ఘనంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది అని చెప్పడానికి యేసుప్రభు యొక్క ఆ యొక్క ఏంటంటే తను తాను తగ్గించుకొని ఏమండి ఆ యొక్క దాసుని స్వరూపం, దాసుడిగా మనం గొప్పవాళ్ళు చెప్పుకోకూడదు, ఎప్పుడు కూడా దాసుడుగా చెప్పుకున్నాడు. ఆయన దాసుడికి వచ్చాడు. ఆయన ఒక సామాన్య మానవుడికి వచ్చాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఇప్పుడు హెచ్చించబడ్డాడు. అన్ని నామముల కంటే నామము. ఎప్పుడు గొప్ప చెప్పుకుని మన దగ్గర ఏమీ లేదండి. ఈవేళ మరి యుద్ధం జరుగుతుందండి. దుబాయ్లో ఎంత
ఎన్ని కోట్ల రూపాయలతో కట్టిన భవనాలన్నీ కూడా సర్వ సుఖాలు అనిపించిన భవనాలు అగ్నికి ఆవుతైపోతున్నాయండి. ఆ సుఖాలన్నీ ఎగిరిపోతున్నాయండి. సుఖాలన్నీ ఎగిరిపోతున్నాయండి. కనుక ఇక్కడ విషయాలు మనం ఆలోచించదు కాదండి, మన ఆత్మీయంగా ఆలోచించి ప్రయాణం చేస్తే యేసు ప్రభు మాదిరిగా తీసుకోగలమండి. ఆయన హెచ్చించబడ్డాడండి, నువ్వు హెచ్చించబడతావు. ఆయన నామం గొప్ప నామం, క్రైస్తవ నామం గొప్ప సమాజం. ఇవాళ క్రైస్తవుడు అనే మాట గొప్ప నామం. ఇవాళ ఆశీర్వాదకరమైన నామం, అది ఆశీర్వాద పేరు. అది అన్ని నామం కంటే పై నామము ఆయనకు అనుగ్రహింపబడ్డది. ఎందుకంటే ఆ దేవుడు తండ్రికి ఎలా లోపడ్డాడు విధేయతను బట్టి ఆయన హెచ్చించబడ్డాడు. నువ్వు దేవునికి లోపడితే నువ్వు హెచ్చించబడతావు చెప్పడందుకు ఇది చాలా ఉదాహరణగా ఉంది. తదుపరి ఆ యొక్క ఇప్పుడు లోకమంతా ఎవరి నామాన్ని మోకాడునాలే, ఎంత గొప్ప అయినాడు. అంత దరిద్రుడిగా దీనుడిగా వచ్చిన ప్రభు ఆయన తండ్రికి లోబడి కారణాన్ని బట్టి, లోకాన్ని మాదిరి చూపించిన కారణాన్ని బట్టి ప్రతి మోకాలు మోకాలు ఏ మోకాలు ప్రతి మోకాలు ఆయన సామాన్యుడా, ధనవంతుడా, విద్యావంతుడా, నాయకుడా కాదు. ప్రతి నామ ప్రతి మోకాలు యేసు క్రీస్తు నామం ఉండాలి. ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని ప్రతి నాలుక. కులం లేదు, మతం లేదు, దేశం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు. అంత గొప్పవాడు మన నమ్మిన ప్రభు. ఆయన విధేయత మనం నేర్చుకుంటే మనం కూడా మన జీవితంలో గొప్పగా రాణిస్తామండి. చూద్దాం అపొస్తలుల కార్యం 10:36. అందరూ చెప్పండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఎంతమంది కంటే లోకంలో ప్రతి ఒక్కరికి. ఇంకా మళ్ళా చెప్పుకోవడం కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భాష లేదు. ఏమండి ప్రతి ఒక్కడికి ప్రభు ఉన్నాడు. కానీ నువ్వు ఒప్పుకోవాలి కదా, మానవుడు ఒప్పుకోవాలి కదా. ఏమని? యేసు ప్రభు అని నీ నోటితో మనమేం చేసాం? ఒప్పుకున్నా. ధన్యులము, ధన్య జీవులము మనం. ఆయన నామం మోకరిస్తున్నా. మోకరి ప్రార్థన చాలా అవసరం అండి. మీ గృహాల్లో బాగా వైశాఖ్యం మోకలు వేయలేని తప్ప ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేయాలండి. మోకరి ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరమైనది, దేవుని ఆజ్ఞ అది. ఎందుకంటే ప్రతి మోకాలు వేసిన నామమున ఉండాలండి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ నామంలో ఎంత కులము లేదు, మతం లేదు, దేశం, భాష, ప్రాంతం లేదు, గొప్పవాడు, పేదవాడు, దరిద్రుడు, ధనవంతుడు తేడా లేకుండా ఈ నామమునే రక్షణ ఏర్పాటు చేశాడు దేవుడు. యేసు క్రీస్తు నామములో అపొస్తలుల కార్యములు 4:12. అపొస్తలుల కార్యములు 4:12. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఇప్పుడు రక్షణ మానవుడి పాపక్షమాపణ ఆత్మరక్షణ ఏ నామంలో అండి మనకు దొరికిందా? నామం దొరికిందా? పాప క్షమాపణ దొరికిందా? ఆత్మరక్షణ దొరికిందా? అంతకంటే భాగ్యవంతుడు లోకంలో ఉన్నాడా? ఉన్నాడండి. ఇది మనం అనుభవిస్తూ ఆ ప్రభు యొక్క మాదిరి చూపిస్తూ కొంతమందికి ఈ భాగ్యాన్ని అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. మాదిరి లేకపోతే ఎవడో లోపడ్డాడు. విశ్వాసం మాదిరి చూపించాలండి, కుటుంబంలో మాదిరి చూపించాలండి, స్త్రీ భర్త దగ్గర మాదిరి చూపించాలండి, పురుషుడు భార్య దగ్గర, పిల్లల దగ్గర, కుటుంబం దగ్గర మాదిరి చూపించాలండి. మాదిరి లేని జీవితం లేకపోతే మన రక్షణ మనం కాపాడుకోలేమండి, ఒక ఆత్మను రక్షించలేమండి. 2 బాధ్యతలు ఉన్నాయి మనకి. 2 బాధ్యతలండి. ఏంటి చెప్పండి మీరు?
విశ్వాసికి 2 బాధ్యతలు అండి. ఏం చెప్పండి? ముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను మీకు. విశ్వాసికి 2 బాధ్యతలు ఏంటవి? మొట్టమొదటి మన రక్షణ, రెండవది మన మాదిరి జీవితాన్ని బట్టి ఒక ఆత్మను ఆకర్షణ మనకు ఆకర్షించబడాలి. వీళ్ళంత ఎన్ని సుఖాలున్నా ఎన్ని కష్టాలున్నా దేవుడు అంటాడు, ప్రభు అంటాడు, ఆరాధన ఎందుకంటే వీళ్ళలాగా ఏంటి ప్రేమ అని చెప్పి మనం చూసి లోపడాలంట. నువ్వు మాట్లాడకుండానే దేవుడిని మాట్లాడకుండా నిన్ను చూసి ప్రభుని నమ్మాలంట. సువార్త ప్రకటన, అప్పుడు నువ్వు నీ ద్వారా సువార్త వెళ్తాను. కనుక క్రైస్తవుడు తన రక్షణ కాపాడుకోవాలంటే విధేయత కలగా, నమ్రత కలిగిన, ఏమంటే విధేయతలకి తగ్గించుకుని మనసు కలిగి జీవిస్తే మనం రక్షణ కాపాడుకుంటాం, ఇతరులకు రక్షణార్థంగా ఉంటాం. 2 చేయలేండి. ఈవేళ మీ భర్తగా మారడం కారణం ఏంటన్నా? నువ్వు మాదిరి చూపించావు. ఏం చూపించా? మాదిరి ఉంది ఎక్కడ? నువ్వు రక్షణ కాపాడుకుంటూ నీ భర్త మారడం కాదు. ఎందుకంటే ఆయన తిరుగుబడతాడు కదా. అంతకుముందు మిమ్మల్ని ఆరాధన కూడా వెళ్ళగలుగుతాడు కదా. మరి ఎలా మారాడు ఆయన? మీ దగ్గర ఒక మాదిరి దొరికింది, ఆయన ప్రేమ దొరికింది. ఏమంటే ఏ స్థితిలో సరే ఆయన క్రైస్తవుడు క్రీస్తు ప్రేమ, దేవుడి ప్రేమ కలిగి ఉన్నాడు చూపించాడు. ఆ మాదిరిలో ఆయన రక్షణ పొందాడు. ఈవేళ మనము రక్షణ కాపాడుకుంటూ సమాజాన్ని మాదిరిగా జీవిస్తూ కొన్ని ఆత్మను రక్షించే బాధ్యత మన మీద ఉందండి. ఇదండి మన పాత్ర. పరలోకం విడిచిపెట్టి వచ్చిన ప్రభు పాత్ర లోకాన్ని రక్షించుకు వచ్చాడండి. ఎవరంటే లోకాన్ని రక్షించుకు వచ్చాడు. పరలోకం విడిచిపెట్టి మాదిరి చూపించి ఒక ఆయన చాలా కాలం క్రితం మా ఇంట్లో అద్దెకొచ్చాడు. వృద్ధ దంపతులు చాలా వారి యొక్క మతంలో లేక వారి పూజల్లో నిష్ట కలిగిన వాడు. అన్ని గ్రంథాలు చదివేశాడు. మేము ఫోటో పెట్టుకుంటుంటే బయట తలుపులు వేసేసుకునేవాడు. ఈ మాట కూడా వినకూడదండి. అవి మనకు సంబంధం లేని అలాగా ఎప్పుడు వెళ్ళలేదు, వినడానికి ఇష్టపడలేదు. ఆయన ఈ గ్రంథాలు చదివి బైబిల్ చదవలేదు, పేపర్ ఎక్కువ చదువుతాడు. పేపర్లో మొత్తం ఎన్ని పేజీలు చదువుతాడు. ఎవరు చదవడా? ఒకసారి ఆర్టికల్ వేశారండి యేసుప్రభు గురించి. ఏమనంటే ఆయన హింసించిన వారిని వీరు ఏమి చేస్తున్నారో వీరు అడగరు కనుక వీరిని క్షమించమని అడుగుతారండి యేసుప్రభు. లోకాసు వార్త 19:34 అడుగుతారండి. ఆ ఆర్టికల్ రాశారండి. అది చదివాడు ఆయన. అప్పుడు ఈ ఎప్పుడు మామూలుగా మాతో అభిమానంగా ప్రేమగా ఇష్టంగా ఉండడం ఆయనతో బాగా మాకుంది. ఈ దేవుడి మాటల దగ్గరే ఫోటోలు తలుపు వేసుకోవడం ఇదంతా ఉందండి. ఈ మాటల్లో ఏమంటే అందరికంటే గొప్ప దేవుడు ఎవరో నాకు తెలుస్తున్నాను. ఎలా తెలుస్తున్నాను? అన్ని గ్రంథాలు చదివాను. ఏ దేవుడి దగ్గర నాకు ఈ విధేయత ప్రేమ కనపడలేదు, క్షమాపణం కనపడలేదు. విధేయత ప్రేమ క్షమాపణం కనపడలేదు. యేసు ప్రభు ఆయన సిలువేసి పొడుస్తున్న కొరతలు కొట్టిన వారిని క్షమించమని అడుగుతున్నారండి. ఇంతకంటే గొప్ప ప్రేమగా దేవుడు ప్రేమగా లోపల ఎవరు ఉంటాడండి అన్నాడు. అప్పుడు సువార్తకు లోపడ్డాడు. లోపడ్డాడండి. అదృష్టం పొందాడండి. భార్య భర్తలు ఇద్దరు కూడా. ఏమంటే ఇక్కడ ఆరాధన చూస్తున్నాడు, ఇక్కడ సేవ చూస్తున్నాడు, మాదిరి చూస్తున్నాడు, మమ్మల్ని మాదిరి చూసుకున్నాడు. అక్కడ ప్రభు యొక్క మాదిరి కూడా పేపర్ ద్వారా తెలుసుకున్నాడు. తర్వాత సువార్త అందించాం. ఆ మాదిరి కనబడి ఇద్దరు పెద్ద వయసు 70, ఒక్కొక్కరు 80-90 వయసు ఉంటుందండి. వాళ్ళిద్దరు కూడా రక్షణ పొందారు. జీవితకాలం నమ్మకంగా రెండు ఆత్మలు రక్షించబడ్డారు. కనుక మన జీవితాల్లో మన రక్షణ కాపాడుకోవాలి, సమాజానికి మాదిరి చూపించాలి. ఆ మాదిరిని బట్టి వాళ్ళు
రక్షణ పొందే భాగ్యాన్ని మనమే కల్పించాలి. ఈ రెండు బాధ్యతలు మన మీద ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ మాట యెషయా గ్రంథంలో చెప్పాడు, మోకరించాలని, ఆయన నామములు మోకరించాలని. యెషయా గ్రంథంలో యెషయా 45 22-23. భూదిగంత నివాసులారా, భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నా పేరట ప్రమాణము చేస్తున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరినది, అది వ్యర్థము కానేరదు. ఇప్పుడు చూడండి, పిలిపి పత్రిక ఇప్పుడు చదవండి 2:9 నుంచి. అందుచేత పరలోకమందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగినట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామం పరిణామము ఆయనకు అనుగ్రహించింది. యెషయా గ్రంథంలో 45:22-23 చెప్పిన దేవుడు ఎవరు? ఈయన ఎవరు? ఎంత గొప్ప సంగతి చూడండి. ఏ నామములు వంగాలి, యెహోవా నామములో మోకరించాలంట. అది ఈవేళ పిలిపి పత్రికలో ఆయన నామం ఎంత గొప్పదో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన దేవుడే ఉన్నాడని చెప్పి ఆయన యేసుక్రీస్తు నామములో ప్రతి మోకాలు వంగాలి. ఒక్కడే దేవుడు. ఎంతమంది అండి? దేవుడు అని చెప్పేసి ఎంత చక్కటి గొప్ప విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తారు. ఇదే విషయాన్ని రామపత్రికలో జ్ఞాపకం చేస్తారండి. రామపత్రికలో ఇదే విషయాన్ని 14వ అధ్యాయం నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క చెప్పవలెను. నువ్వు దేవుడు నమ్మావా? అంటే ప్రభుని నమ్మావా? ఆయన ప్రభుని నోటు ఒప్పుకున్నావా? ఆయన నామం మోకరించావా? లెక్క చెప్పాలంట. లెక్క రెడీగా ఉన్నాం మనం. యేసు ప్రభుని ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాడు. లెక్క ఒప్పుకున్నాడు. మోకరించి ప్రార్థన చేసావా? ఆయన నామంలో చేశాను. లెక్క చెప్ప రెడీగా ఉన్నాం మనం. పరీక్ష ఎక్కడానికి రెడీగా ఉన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు కాదండి, క్రైస్తవ పరీక్ష ఉంటాయి. క్రైస్తవ పరీక్ష లెక్క చెప్పాలంట. ఏం చెప్పాలా? అప్పుడు ఏమని? ప్రతి నాలుక యేసు ప్రభు అని నోటు ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు వేసినామునా వంగాల. లెక్క చెప్పగలవా? అమ్మ చెప్పండిరా. చెప్పగలం. ఆ లెక్కలో ఉన్నాడే ఉన్నా. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11
మరియు ఆయన ఆ, దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. ఆ. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నది. దేవుని దృష్టికి అమ్మా, దేవుని దృష్టికి కనపడని సృష్టం ఏది లేదంట. దేవుని దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. కనపడనిది ఏమీ లేదంట. సమస్తం ఆయన కనపడదంట. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కనబడుతుంది. ఎక్కడున్నా ఇంట్లో ఉన్నా బయట బయట ఉన్నా. ఏం చేస్తున్నావో నువ్వేం మాట్లాడుతున్నావో. సీసీ కెమెరా ఉందండి అక్కడ. ఏం కెమెరా? సీసీ కెమెరా మన ఆఫీసులో కాదు, మన ఇంట్లో కాదు, పరలోకంలో ఉంటాయి. ఏముంది? ప్రతిదీ బుక్ అయిపోతుంది అక్కడ. అయిపోతాయి. సరే మరి పూర్తి చేయండి వారికి. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో. అంటే మా పురుషులు చాలా మంది అంటే క్రైస్తవులు, స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉన్నారండి. ఇంచుమించు 90% పర్లేదు స్త్రీల గురించి. భక్తులు 10% ఏంటంటే అసూయ, ద్వేషం, కలహం ఉంటాయి. అవి తప్ప విశ్వాసాలు చాలా బాగుంటాయి. అసూయ ఎక్కువ అండి స్త్రీకి, కలహం ముందుంటారండి. ఇద్దరు ముందుండేది ఎవరు? ఇప్పుడు మగవాడు కాదండి, స్త్రీలండి. ఎవరండి? స్త్రీలండి. ఇప్పుడు సీరియల్ అంతా గొడవ అదే. సీరియల్ ప్రతి ఇంట్లో సీరియల్ దొరుకుతుందండి. ప్రతి ఇంట్లో సీరియల్. ఆడవాళ్ళు ఇప్పుడు వెళ్ళాలి. వీళ్ళని ఎవరండి ఇప్పుడు? ఈ సీరియల్ ఉంది. నేను చూస్తాను సీరియల్, ఎందుకంటే మీకు చెప్పాలి కదా. ఆడవాళ్ళు వెళ్ళాలండి, మగవాళ్ళు లేరండి ఇప్పుడు. మగవాళ్ళు లేరండి ఇప్పుడు. కనుక 90% భక్తులేనండి మీరందరూ కూడా. కానీ 10% ఎలా ఉందా? అసూయ ఉందా? ద్వేషం ఉందా? కలహం ఉందా? ఎవరు చూస్తే కళ్ళు వార్చట్లేదా? నీ కళ్ళు వార్చట్లేదా? జాగ్రత్త అంటే జాగ్రత్త. 10% పూర్తి చేసుకోండి. కానీ నేను పురుషుడైతే 10% ఉంది భక్తి, 90 ఉండదండి. అంత తేడా ఉంది. పురుషుని పురుగొల్పేది స్త్రీ భక్తిలో. అసలు పూజలు చేసి ప్రార్థన చేసి భర్త కొరకు పిల్లల కొరకే. స్త్రీ ఎక్కువగా తన కొరకు కోరుకోదు. తన కొరకు ఎక్కువ కోరుకోదు. పిల్లల కొరకు, భర్త కొరకు అప్పుడు బాగోదు. ఈ పురుషుడు తీరా రక్షణ పొందితే ఆదివారం రొట్టె వేసి మళ్ళీ సాయంత్రం మందు కొడుతున్నాడేమో. ఏం కొడుతున్నాడా? ఏంటంటే ఆదివారం రొట్టె వేసాడంటే సాయంత్రం ఇంట్లో కొడుకు చక్కగా మందు కొడుతున్నాడేమో, లేదు మందు కొట్టుకున్నాడేమో. ఎవరు కనపడుతుంది? సీసీ కెమెరా ఎక్కడ ఉంది? అది జాగ్రత్త. ఓకే, చదవండి మాట. ఫిబ్రవరి 14, 13. ఆ దేవుని కన్నులకు ఒక్కొక్కరు అంటారండి, నాకు చదువుతుంటారు వీళ్ళు. అది అత్తమాను కాదండి, పండగకో పప్పానికి కావుతాడు. పండగ పప్పానికి కావుతాడండి వీడు. ఎవడాడు? క్రైస్తవుడు ఎవరా? లేని బంధులే. అందుకని 10% భక్తి అన్నా. ఎన్ని పర్సెంట్? 90 కాదు. ఆ దేవుని కన్నులకు మా దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసువను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. 13 చదవండి. 13 ఒకటే. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో. ఎవరి లెక్క చెప్పాలండి? దేవుడికి. మాట, క్రియ, చూపు, ఆలోచన ఇవన్నీ కూడా లెక్కలో వెళ్ళిపోతాయండి. మాట, క్రియ, చూపు, ఆలోచన ఇవన్నీ లెక్కలో వెళ్ళిపోతాయి. ఎంత జాగ్రత్తగా ఇప్పుడు చెప్పండి. సీసీ కెమెరా ఉందండి. దొంగడు ఎలా ఉంటాడు? సీసీ కెమెరా తీసేస్తాడు ఆయన. దొంగతనం చేసుకుని సీసీ కెమెరా తీసేస్తాడు. మరి అక్కడ కెమెరా ఎవరు తీసేస్తాడు? చెప్పండి. ఎవరు తీయలేదు.
పడిపోతాయి. ఇప్పుడు పోలీసు వారికి ఎక్కువ ఎవిడెన్స్ ఏంటండి, సులువుగా పట్టేస్తున్నారు దొంగల్ని. ఒకటేమో సెల్ ఫోను, రెండేమో సీసీ కెమెరా. ఈ రెండింటిలోనే సులువు దొరికేస్తాడు దొంగ, లేదా ఈ నేరస్తుడు దొరికాడండి. మరి మనం దొరకమానికే మేము జాగ్రత్త ఉండాలి. ఎవరు పెద్దోళ్ళు కాదు, మనమే మనమే. ఓకే, ఆఖరి మాట అందులో మత్తయి సువార్త 12:34 చూద్దాం. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యండి, ఎలా మంచి మాట పలుకుదురు, హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను. సజ్జనుడు తన మంచి ధననిధుల నుండి మంచి సద్విషయం తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధుల నుండి దుర్విషయం తెచ్చును. నేను మీకు చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలు బట్టి నీతిమంతుడు అని తీర్పునందు, నీ మాటలు బట్టి అపరాధమని. ఏమంటే సీసీ కెమెరా మాటలు వస్తాయండి, ఏమవుతాయండి? సీసీ కెమెరా మాటలు కూడా వస్తాయండి. చూసారు, సీసీ కెమెరాలు ఏమవుతాయి? మాటలు వస్తాయి. ఇప్పుడు ఈ మాటలు మన మాటలు కూడా బుక్ అయిపోతున్నాయండి. అక్కడ క్రైస్తవుడు మాటలో జాగ్రత్తగా ఉండాలి, క్రియలో జాగ్రత్తగా ఉండాలి, చూపులో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండి మనం ప్రయాణం చేస్తే మన జీవితం ధన్యము. నేను పాపం లేని వాడిని చెప్పుకున్న దమ్ము, ధైర్యము, ఆశీర్వాదము దేవుడు మనకి ఇచ్చాడు. మాదిరి చూపిస్తున్నాడు. నాలో పాపం మీకు చెప్పగలరా అని ఛాలెంజ్ చేశాడు ఆయన. కనుక మనము క్రైస్తవ జీవితంలో మనము విధేయత కలిగి, ఏమండి, తను తాను తగ్గించుకొని దేవునికి విధేయత కలిగి, వాక్య ప్రకారం జీవిస్తూ, ప్రార్థనా జీవితం కలిగి, ఆయన ఆరాధన విడిచిపెట్టకుండా మనం ప్రయాణం చేస్తే 100కి 100 మార్కులండి. 100 మార్కులండి. ఎన్ని మార్కులు కావాలి? మన పిల్లలు చదువుతున్నారు కదా, ఎన్ని మార్కులు రావాలనుకుంటాం? చెప్పండి. 99 వచ్చి కూడా 99 వచ్చినా తృప్తి పట్టలేదు తల్లిదండ్రులు. 99 మార్కులు వస్తే తృప్తి లేదండి తల్లిదండ్రులకి. ఏ 100 రాలేదే మరి నువ్వే నీ పిల్లలు అడిగితే దేవుడి పిల్లలు కాదు నేను అడగడా? 100 మార్కులే. ఎన్ని మార్కులు? 7 మార్కులు. మన ఎగ్జామ్లో ఉన్నామండి, మర్చిపోకండి. మన పిల్లలు కాదు, మనం ఉన్నాం. మనం ఎక్కడున్నామండి? దేవుడి దగ్గర ఎగ్జామ్లు ఉన్నాయి, పరిశీలన చేస్తుంటే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏమండి, సెల్ ఫోన్ అక్కడి నుంచి వచ్చింది. సెల్ ఫోన్ ఎక్కడితే తెలివి ఎక్కడిదే? ఆయన సెల్ ఫోన్ లేదా? ఆయన లేకుండా ఇక్కడికి వచ్చిందా? ఆయన సీసీ కెమెరా లేదా? ఆయన సీసీ కెమెరా లేకుండా ఇక్కడికి వచ్చిందా? ఈ జ్ఞానం ఆయన ఇచ్చిందే కదా. మరి ఏం చేద్దాం అప్పుడు? దేవుడు చెప్పండి, దేవుడు చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. భయపడి జీవిద్దాం, భయపడి మీ అందరూ ముందుగా కిరణ్ ప్రార్థన